హాయ్ అండి, నమస్తే. నేను మీ ప్రశాంతి. వెల్కమ్ బ్యాక్ టు కిచెన్ బైట్స్ విత్ ప్రశాంతి. ఈరోజు వీడియోలో హోటల్ స్టైల్ మైసూర్ బోండాలను ఇంట్లోనే ఈజీగా ఎలా చేయాలో చూపించబోతున్నాను. ఈరోజు సండే కదండి, హాలిడే కాబట్టి ఫ్రీగా బోండాలను నీట్గా నిదానంగా ఓపికగా చేసుకున్నానండి. జనరల్గా చాలామందికి మైసూర్ బోండాలు చేస్తే షేప్ సరిగ్గా ఉండదు, అలాగే ఆయిల్ ఎక్కువగా పీలుస్తాయి, బోండాల మధ్యలో పిండి పిండిలా వస్తాయి, చేసుకోరు. మ్యాక్సిమం కొంచెం ఓపికగా చేసుకుంటే చిన్న చిన్న టిప్స్తో పక్కా కొలతో బోండాలు ఎలా ప్రిపేర్ చేయాలో ఈ వీడియోలో చూపిస్తున్నాను, చూసేసేయండి. వీడియోలో చూస్తున్నారు కదండి బోండాలు ఎంత బాగా వచ్చాయో. ఇప్పుడు నేను ఒక పెద్ద బౌల్ తీసుకొని 1 కప్పు మెజర్మెంట్తో చూపిస్తున్నాను. నేను ఇక్కడ ఫ్రెష్ పెరుగన్న తీసుకోండి, లేదంటే పుల్లటి పెరుగన్న తీసుకోండి, మీ ఇష్టం అండి. అది ఇక్కడ వేసిన తర్వాత హ్యాండ్ విస్కర్ ఉందండి, దాంతో విస్క్ చేసుకున్నాను. మీ ఇంట్లో వేరేవి ఏమన్నా విస్కర్స్ ఉంటే దాంతో బాగా విస్క్ చేసుకోండి. పెరుగు అనేది బాగా సాఫ్ట్గా రావాలి, వీడియోలో చూపిస్తున్న విధంగా అంతవరకు విస్క్ చేసుకోవాలి. తర్వాత రుచికి సరిపడా సాల్ట్, ఇక్కడ బేకింగ్ సోడా అన్న వేసుకోండి, లేదంటే వంట సోడా అన్న వేసుకోండి, లేదంటే ఈనో అన్న యాడ్ చేసుకోండి. నేనైతే వంట సోడా 1/2 టేబుల్ స్పూన్ వేసి దీన్ని కూడా అలాగే 1 కప్పు, చిన్న కప్ అండి, నెయ్యి వేసుకోండి. నేనైతే గరిటెతో చూపిస్తున్నాను. అంత గరిటెడ్ మొత్తం ఆయిల్ వేసేసి, ఏ ఆయిల్ అయినా అండి, ఫ్రీడమ్ సన్ఫ్లవర్ అయినా గోల్డ్ డ్రాప్ అయినా ఏదైనా మీ ఇష్టం, అది వేసి ఇలా విస్కర్తో బాగా బబుల్స్ వచ్చేదాన బీట్ చేసుకోవాలి. ఆయిల్, వంట సోడా, పెరుగు ఇవన్నీ బాగా అబ్జర్వ్ అయ్యి బబుల్స్ వస్తాయి. అప్పుడే ఈ బోండా అనేది లోపల పిండి రాకుండా, బయట ఆయిల్ పిలవకుండా టేస్టీగా వస్తాయి అన్నమాట. చూస్తున్నారా, వీడియోలో బబుల్స్ ఫామ్ అయ్యాయి. ఇప్పుడు నేను ఇక్కడ దీంతోకి వచ్చేసి ఫస్ట్ నేను హాట్ వాటర్ వేసుకోవాలని హాట్ వాటర్ బాయిల్ చేసేసి చూస్తున్నారు కదా, పక్కకు పెట్టేసుకున్నాను. ఇప్పుడు నేను ఇక్కడ 1 కప్పు మైదా తీసుకున్నాను. మీరు హెల్దీగా తినాలనుకునే వాళ్ళు గోధుమ పిండి కూడా తీసుకోవచ్చండి. ఫస్ట్ టైం చేస్తున్నానని నేను ఫస్ట్ మైదాతో చేస్తున్నాను ఈ బోండాలు. నెక్స్ట్ వీడియోకి గోధుమ పిండితో చేసిన మైసూర్ బోండాలని వీడియో చేస్తానండి. ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా ఫస్ట్ పిండి వేసిన తర్వాత పెరుగు, ఉప్పు, వంట సోడా, ఆయిల్ వేసాం కదండి. ఈ పిండికి అంతా పట్టేంత వరకు ఫింగర్స్తో ఒత్తుకొని ఇందాక బాయిల్ చేసుకున్నాను కదా హాట్ వాటరు, అవి కొంచెం కొంచెంగా యాడ్ చేసుకొని ఒక 10 నిమిషాలు చేత్తోనే కలుపుకోవాలి. అలా కలుపుకుంటేనే బోండాలు బాగా వస్తాయి అన్నమాట, హోటల్ స్టైల్లో లాగా. ఇప్పుడు దీంతోకి నేను ఏమేమి వేసానంటే 2 టేబుల్ స్పూన్ల జీలకర్ర, కొంచెం కొత్తిమీర, కొన్ని పచ్చిమిర్చి చీలికలు, కొన్ని ఆనియన్స్, ఇవన్నీ చాలా చిన్నగా చాప్ చేసుకొని వేసిన తర్వాత కూడా ఒక 10 నిమిషాలు బీట్ చేసుకోవాలండి. బీట్ చేసినాక ఒక 2 అవర్స్ మూత పెట్టి వదిలేస్తే పిండి బాగా పులుస్తుందన్నమాట. వీలైతే నైట్ అంతా కూడా ఫర్మెంట్ చేసుకొని పెట్టుకుంటే మార్నింగ్కి ఇంకా బాగా వస్తాయి బోండాలు. కొంచెం టైం లేని వాళ్ళైతే 2 అవర్స్ పెట్టుకోవాలి ఖచ్చితంగా. ఇప్పుడు పిండి అంతా బాగా అబ్జర్వ్ అయి ఉంటుంది కాబట్టి స్టవ్ వెలిగించి మందపాటి కడాయి పెట్టుకోండి. వెడల్పాటిది పెట్టుకోండి కడాయి. ఆయిల్ ఎక్కువ పోసేసి ఆయిల్ హీట్ అయిన తర్వాత స్టవ్ని మీడియం ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకోండి. తర్వాత పిండిని కొంచెం కొంచెంగా తీసుకొని బోండాల్లాగా వేసుకొని ఫస్టే కదిపించకుండా స్లోగా కొంచెం పైకి వస్తున్నప్పుడు 2 వైపులా బాగా కాల్చుకొని ఒక ప్లేట్ తీసుకొని టిష్యూ పేపర్ పెట్టి బోండాలు వేసి ఆయిల్ అంతా చూస్తున్నారు కదా, ఆయిలే పిలవలేదండి అసలు. హోటల్లో కన్నా బాగా టేస్టీగా ఉన్నాయి, అలాగే ఆయిల్ లేకుండా లోపల పిండి లేకుండా వచ్చాయి. పీనట్ చట్నీతో సర్వ్ చేసుకున్నాను. అంతే అండి, సింపుల్.